జగ్గంపేట మండలానికి చెందిన ఒక మహిళ ఆటోలో వదిలేసిన 34 గ్రాముల బంగారాన్ని ఫిర్యాదు చేసిన 3 గంటల వ్యవధిలో పోలీసులు వెతికి పట్టుకుని బాధితురాలకు అప్పగించారు. గుర్రంపాలెం గ్రామానికి చెందిన పడాల లలిత హైదరాబాద్ నుంచి రైల్లో సామర్లకోట వచ్చారు. అక్కడి నుంచి జగ్గంపేటకు ఆటోలో వెళ్లి దిగేటప్పుడు తన బ్యాగ్ను మర్చిపోయారు. అందులో 4.5 లక్షల విలువైన 34 గ్రాముల బంగారు వస్తువులు మర్చిపోయారు. కొద్దిసేపటికి ఆ విషయం గుర్తొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ రఘునాథరావు తన సిబ్బందితో జగ్గంపేట సెంటర్ నుంచి సామర్లకోట వెళ్లే దారిలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి కాట్రావులపల్లి శివార్లలో ఆటోను గుర్తించి పట్టుకున్నారు. ఆటోలో బ్యాగ్ తీసుకుని పరిశీలించి బంగారం ఉండడంతో వాటిని సురక్షితంగా బాధితురాలు లలితకు అందజేశారు. పోలీసులకు లలిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆటోల్లో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు విలువైన వస్తువుల పట్ల అజాగ్రత్తగా ఉండరాదని జగ్గంపేట సీఐ తిరుపతిరావు సూచించారు. మాది గొప్పపాలెం గ్రామం కార్పొరేషన్ అండి. నేను గ్రామ సర్పంచ్గా చేస్తున్నాను. అలాగే జగ్గంపేట పోలీసు వారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీసు వారికి నాకు హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈరోజు వందే భారత్కి మా కోడలో హైదరాబాద్ నుంచి వస్తుంది. బాబు పాప కలిసి వస్తుంటే సామర్లకోటలో దిగి 12 గంటలకు దిగి ఆటో మీద వచ్చింది. నేను జగ్గంపేటలో ఉన్నాను, వస్తున్నారు కదండి. ఈ లోపల ఆటో ఎక్కి బ్యాగ్ మర్చిపోయింది. బ్యాగ్లో బంగారం కూడా ఉంది. మర్చిపోతే ఇలాగ వచ్చి వెంటనే పోలీసు వారికి తెలియపరచగా వెంటనే 3 గంటల స్పందించి మా బ్యాగ్ మాకు ఇప్పించేది. అందులో బంగారం కూడా ఉన్నది. అన్నీ మాకు 3 గంటలు అప్పించేది. అది నాకు హృదయపూర్వక నమస్కారం. అలాగే సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీస్ శాఖ వారికి నా హృదయపూర్వక నమస్కారం. హైదరాబాద్ నుంచి పెళ్లి నిమిత్తం వస్తున్నాను. వందే భారత్ ట్రైన్ తెల్లవారుజామున 5 గంటలకు ఎక్కాను. 12 గంటలకు దిగానండి. అక్కడి నుంచి ఆటో ఎక్కానండి. ఎక్కి జగ్గంపేటలో దిగితే మా బాబు నేను వచ్చానండి. కంగారులో బ్యాగ్ మర్చిపోయానండి. ఒక అరగంట తర్వాత చూసుకున్నాను, అది కనిపించలేదండి. ఒక అరగంట తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పానండి. చెప్తే వెంటనే స్పందించి ఒక 2 గంటల్లో జగ్గంపేట ఎస్ఐ గారు, సిఐ గారు మొత్తం టీం అంతా కష్టపడి నాకు నా బ్యాగ్ వచ్చేలా చేశారండి. బంగారం దగ్గరలో 34 గ్రాములు ఉంటుందండి. అది 2 గంటల్లో నాకు బంగారం వస్తువులు నా ట్రాలీ బ్యాగ్ మొత్తం అన్నీ అప్పచెప్పారండి. పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎస్ఐ గారికి, సిఐ గారు అందరికీ సీసీ కెమెరాల ద్వారా చూశారండి మా పోలీస్ గారు అంతా. 3 గంటల్లో మొత్తం అంతా నాకు బంగారాన్ని ట్రాలీని మొత్తం అంతా చెప్పారండి. ఎస్ఐ గారు, సిఐ గారికి అందరికీ కృతజ్ఞతలు. పోలీస్ డిపార్ట్మెంట్